కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తుఫాను ముందస్తు చర్యలపై మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా స్పెషల్ ఆఫీసర్ అమ్రపాలి, కలెక్టర్ డీకే బాలాజీతో పాటు పలు శాఖల అధికారులు హాజరయ్యారు. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం నేపథ్యంలో ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. సార్ ఒకసారి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండలాల్లో కూడా కంట్రోల్ రూమ్స్ పెట్టి ప్రజలకి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా అవసరమైతే వాళ్ళకి రిలీఫ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసి ఇప్పుడు దగ్గర దగ్గర 165 రిలీఫ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేశారు. మచిలీపట్నం మండలాల్లో వచ్చేటప్పటికి దగ్గర దగ్గర 18 రిలీఫ్ క్యాంప్స్ని ఏర్పాటు చేసి ఇప్పటికి దగ్గర దగ్గర 6,000 మందిని పైనే ఈ రిలీఫ్ క్యాంప్స్లో వాళ్ళకి పునరావాసం కల్పించడం జరిగింది. సుమారుగా 16,000 మంది ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉందని చెప్పి ఉన్నటువంటి అంచనాల్లో ఆల్రెడీ ఇప్పుడు 6,000 చేశారు. మిగతా వాళ్ళని కూడా వాళ్ళే స్వచ్ఛందంగా కొన్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. మరి ఏదైనా సరే ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ఇటు అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా సమన్వయం చేస్తూ రెవెన్యూ అధికారులు, అలాగే పోలీస్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, ఆల్ డిపార్ట్మెంట్స్, R&B, పంచాయతీరాజ్ అందరూ కూడా సమన్వయంతో ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా, ముఖ్యంగా ఈ తీరం దాటే సమయంలో, ఎందుకంటే నిన్నటి నుంచి కూడా వర్షం పడుతుంది, ఇప్పటికి దగ్గర దగ్గర 38 మిల్లీమీటర్లు వర్షం నమోదైంది. అన్ని డ్రైన్స్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, డ్రైనేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్ చేస్తూ ఉన్నారు. తీరం దాటే సమయంలో, ఎందుకంటే ఈ నైట్కి కానీ రేపు ఉదయం కానీ తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో ఎక్కువగా వర్షం పడతాం కానీ అలాగే ఈదురు గాలులు కూడా దగ్గర దగ్గర 100 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వచ్చేదానికి అవకాశం వస్తుంది. కాబట్టి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా ఎక్కడ ఫ్లోకి ఇంటరప్ట్ కాకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. అట్లాగే ఈ రిలీఫ్ క్యాంప్స్లో ఫుడ్ కానీ Okay,